అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని, ఆయన నుంచి జవాబు రాలేదని చెప్పారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని తనకు చెప్పలేదని, తమ అడ్వకేట్ స్పీకర్కు లేఖలో ఏం రాశారో తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయలేదన్నారు. వాళ్ళు తీసుకున్న యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలంటే తానేమీ భయపడనని దానం తేల్చి చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దానం నాగేందర్ అయితే అనర్హత చూడాలి, అసలు అడ్వకేట్ లేఖలో ఏం రాశారని నాకు తెలియదు అని చెప్పడాన్ని ఎలా చూడాలి సునీల్? తెలంగాణ రాష్ట్రంలో అనర్హతకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే స్పీకర్ దాదాపు 7గురుపై తుది నిర్ణయం తీసుకున్నారు. వారికి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అంటూ కూడా స్పీకరు ఇటీవల కాలంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పునివ్వడం జరిగింది. ఇక మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా సంజయ్, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాల్లో కూడా స్పీకరు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి 3లో దానం నాగేందర్ ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పీకర్ దానం నాగేందర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడాన్ని దానం నాగేందర్ వెంటనే తన అడ్వకేట్ ద్వారా రిప్లై పంపాము, కానీ కొన్ని హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదు, సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్కడ కూడా తనకు నోటీసులు అందించలేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందంటూ కూడా దానం నాగేందర్ కొంత హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది. స్పీకర్ తనను నేరుగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎక్కడ కూడా చెప్పలేదు, తనకు కేవలం నోటీసులు మాత్రమే సర్వ్ చేశారు. ఆ నోటీసులకు ఇప్పటికే తమ అడ్వకేట్లు రిప్లై కూడా అఫిడవిట్ ద్వారా తమ రిప్లై కూడా పంపించడం జరిగింది. పార్టీ మారానని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా తాను పార్టీ మారలేదు. 2024 మార్చిలో కేవలం ఒక ముఖ్యమంత్రిని మాత్రమే తన వ్యక్తిగత హోదాలో మాత్రమే కలిశాను, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ మారానంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా అవాస్తవం అంటూ కూడా దానం నాగేందర్ కొట్టిపడేసినటువంటి పరిస్థితి. అయితే మనం చూడొచ్చు, ఇదే దానం నాగేందర్ గతంలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి చూసాం. మనకి చాలా క్లియర్గా అన్ని వీడియోస్ కూడా చూసాం. బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూనే మళ్ళీ కాంగ్రెస్ ఎంపీగా అతను బరిలో దిగడం, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఇంకా పార్టీ మారలేదు, పార్టీ మారినట్టు ఇక్కడ కూడా ఆధారం లేవు, కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమే 2024 మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని దానం నాగేందర్ ఇప్పుడు కామెంట్ చేయడం పట్ల కొంత రాజకీయంగా మాత్రం తీవ్ర విమర్శలు అయితే తలెత్తున్నాయి. మరి దీనిపై అటు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు మొన్న ఇటీవల కాలంలో కాళే యాదవ్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ